మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డిగ్రీ హానర్స్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్స్ అనేవి రిలీజ్ అయితే చేశారనమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్ యూజీ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. BA, BAOA, అలాగే BPA, అలాగే BCom, BBA, BCA, BSc, అలాగే BSc హోమ్ సైన్స్, B వొకేషనల్ ఎవరైతే ఉన్నారో సో ఆల్ కోర్సెస్ కి మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సంబంధించి టైం టేబుల్ అనేది ఫుల్ గా అయితే రిలీజ్ అయితే చేశారనమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజెస్ లో జనరల్ ఇంగ్లీష్ అనేది మనకి మే 1 నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయితే చేస్తారనమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు డేట్ అండ్ టైం అనేది. సో మనకి మార్నింగ్ సెషన్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. సో క్వశ్చన్ పేపర్ కోడ్ అలాగే మార్క్స్ కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకున్నట్లయితే మనకి 75 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, సో మిగతా సబ్జెక్ట్స్ కూడా మనకి 75 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. క్లియర్ గా చూసుకోవచ్చు. ఓన్లీ మనకి స్కిల్ కోర్సెస్ అలాగే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో EDX కోర్స్ అనేది అది కూడా మనకి 50 మార్క్స్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీషు మే 1 అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మే 2 అయితే మనకి ఎగ్జామ్ అనేది సెకండ్ లాంగ్వేజ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కిల్ కోర్సెస్లో బిజినెస్ రైటింగ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో క్లియర్గా చూసుకోవచ్చు. మే 3 అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. 50 మార్క్స్ పేపర్ అనేది ఇది కూడా మనకి మార్నింగ్ సెషన్ అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ లిటరసీ 4th అయితే మనకి మే 4th అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో ఇది కూడా క్లియర్గా చూసుకోవచ్చు డేట్ అండ్ టైం అనేది. నెక్స్ట్ వచ్చేసి సండే కూడా మనకి ఎగ్జామ్ అనేది డెఫినెట్గా మనకి కండక్ట్ అయితే చేస్తారనమాట. క్లియర్గా చూడండి. ఎవరైతే సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చెక్ చేసుకోండి. మనకి సండే కూడా మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోండి. సండే కూడా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట మే 5th. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 7th వచ్చేసి మనకి మార్కెటింగ్ స్కిల్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మే 8th వెన్స్డేన మనకి స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్లో మనకి కోర్స్ 1 పేపర్ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మీరు కోర్స్ 3 అని కూడా అనుకోవచ్చు అనమాట. మేజర్ 1 అంటే మనకి కోర్స్ 3 పేపర్ అనమాట. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆల్ కోర్సెస్ సంబంధించి పేపర్ నేమ్ అనేది ఇది కూడా మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట పేపర్ అనేది. సో క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్లో మనకి కోర్స్ 4 పేపర్ అనమాట. ఇది వచ్చేసి మనకి మే 10th అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇది కూడా మనకి మార్నింగ్ సెషన్ అయితే జరుగుతుంది. సో మీ కోర్స్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే పేపర్ నేమ్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 75 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే మైనర్ సబ్జెక్ట్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి మే 17th అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా మార్నింగ్ సెషన్. ఇది కూడా మనకి 75 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మైనర్ అనేది ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పేపర్ నేమ్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే క్వశ్చన్ పేపర్ కోడ్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే EDX కోర్స్ అనేది ఆల్ కోర్సెస్కి ఉంటుంది కాబట్టి మనకి SVU వాళ్ళకి సో ఇది వచ్చేసి మనకి మే 18th అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అయితే ఉంటుంది. సో మనకి మార్క్స్ అని వచ్చేసి మనకి 40 మార్క్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది కూడా మనకి మార్నింగ్ సెషన్ అయితే జరుగుతుంది 9 AM to 12 noon వరకు. మే 18th EDX అనేది మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో అది ఆఫ్లైన్ ఆన్లైన్ అయితే మనకి డెఫినెట్గా మెన్షన్ చేసినట్లయితే మనకి ఇది మ్యాక్సిమం ఆన్లైన్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీ కాలేజెస్లో కూడా ఫ్యాకల్టీతో ఒకసారి మాట్లాడండి. మ్యాక్సిమం మనకి ఇది కోర్స్ వచ్చేసి ఆన్లైన్ కోర్స్ అనమాట. సో డెఫినెట్గా 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని ఈ EDX అయితే మీరు క్లియర్ అయితే చేయండి. ఓకేనా. సో ఇది వీడియో అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ టైం టేబుల్ గురించి మీకు PDF కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. అలాగే వీటిలో మీకు ఏ కోర్స్ అయినా కానీ ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకుంటే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID ఇచ్చిన అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.